ఈకేవైసీ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైంది. 7 మే నెల రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం. కొత్త కార్డులు, మార్పులు, చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చు. రేషన్ కార్డుల మార్పు కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 6 నెలల రేషన్ వివరాలు తెలుస్తాయి. స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్ట్ కార్డులతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు. రేషన్ కార్డు కోసం నెలపాటు దరఖాస్తు చేసుకోవచ్చు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ చేస్తాం. వచ్చే నెల నుండి స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం. ప్రస్తుతం 95% ఈకేవైసీ పూర్తయింది. ఈకేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయనక్కర్లేదు. మంత్రి నాదెండ్ల మనోహర్. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం.